సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి మేజర్ చేంజెస్ తీసుకురాబోతున్నట్లు సెబీ అనౌన్స్ చేసింది. దాదాపు ఒక 15 నుంచి 20 చేంజెస్ వరకు త్వరలో ఆన్ బోర్డ్ చేయబోతున్నాం అంటూ కూడా ఏదో ఒక పెద్ద లిస్ట్ ఒకటి కూడా రెడీ చేసింది. ఎస్, ఏంటి ఆ లిస్టు? ఆ చేంజెస్ ని మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి? మనం అర్థం చేసుకోకపోతే ఎస్ మనకి కలిగే నష్టం ఏంటి? సో దీన్ని మనం స్కీమ్ రేషనలైజేషన్ అంటారండి. అంటే స్కీమ్స్ ని ఒక రకంగా కొన్ని చేంజెస్ తీసుకురావడం. అంటే ఇప్పుడు నేను అంటే పాత మనీ లేకుండా కొన్ని అంటే ఎలా ఉంటాయి స్కీమ్స్ జనరల్ గా మనకు తెలిసింది ఏంటి, మనకి ఒక 4-5 కేటగిరీస్ తెలుసు. ఈక్విటీ కేటగిరీ స్కీమ్స్, ఆ తర్వాత డెట్ కేటగిరీ స్కీమ్స్, హైబ్రిడ్, ఆ తర్వాత మనకి ఇంకొంచెం అదర్ స్కీమ్స్, ఆ తర్వాత ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉండేవండి. ఇప్పుడు ఏంటంటే వాటిల్లో విపరీతమైన కొన్ని చేంజెస్ అంటే కొన్ని స్కీమ్స్ అయితే అసలు ఆ థీమ్ నే తీసేశారు. లైక్ ఏంటంటే చిల్డ్రన్ ఫండ్స్ అని, రిటైర్మెంట్ ఫండ్స్ అని ఉండేవండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే నేమ్ ఉందో చిల్డ్రన్ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్ అని, అది జస్టిఫై చెయ్యట్లేదు. సో ఇది కరెక్ట్ కాదు. ఈ నేమ్ ఏదైతే ఉందో దీన్ని చూసి మీరు ఇది రిటైర్మెంట్ ఫండ్ అనగానే రిటైర్మెంట్ పెట్టేవాళ్ళు, రిటైర్మెంట్ కి వచ్చే వాళ్ళు పెట్టుకుంటారేమో, ఆ గోల్ ఉన్న వాళ్ళు అనుకుంటారేమో, బట్ దట్ ఈస్ నాట్ జస్టిఫైయింగ్ అని చెప్పి ఇలా కొన్ని స్కీమ్స్ అనేవి మర్జైనా చేసుకోండి లేకపోతే తీసేయండి అన్నట్టుగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఆ ఫండ్స్ లో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా లేదండి, దాన్ని ఆపేశారు. కొత్తగా అమౌంట్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అంతా బిగ్గెస్ట్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. అసలు మనకి జనరల్ గా మనకు అర్థం చేసుకోవాల్సింది, లార్జ్ క్యాప్ ఫండ్ అంటే 80% లార్జ్ క్యాప్ ఫండ్ లో పెట్టడము, అలానే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటే 35% లార్జ్ క్యాప్ లో పెట్టడము, 35% మిడ్ క్యాప్ లో పెట్టడము, అలానే మనకి మిడ్ క్యాప్ అయితే 65% మిడ్ క్యాప్ కేటగిరీ. అంటే ఇవన్నీ ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే 1 to 100 హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ లో పెట్టడాన్ని మనం లార్జ్ క్యాప్ అంటాము. అలానే మనకి 100 నుంచి 250 వరకు మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాము. 250 మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా తక్కువ ర్యాంకింగ్ ఉన్నవన్నీ కూడా స్మాల్ క్యాప్ అంటాం. సో ఈ విధంగా స్మాల్ క్యాప్ లో 65% పెట్టడము. ఆ తర్వాత మనకి మల్టీ క్యాప్ అనేది మనందరికీ తెలుసండి. మల్టీ క్యాప్ లో ఏంటంటే 25%, 25 ఖచ్చితంగా మల్టీ క్యాప్ అంటే లార్జ్ లో 25% పెట్టాలి, మిడ్ క్యాప్ కంపెనీస్ లో 25 అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో 25 పెట్టాలండి. ఆ తర్వాత మనకి ఫ్లెక్సీ క్యాప్ ఉంది. ఫ్లెక్సీ క్యాప్ లో అలాంటిది ఏమీ లేదు. సో ఓవరాల్ గా 65% ఈక్విటీలో ఉంటే చాలు, అది దే క్యాన్ చేంజ్ ఇట్. లార్జ్, మిడ్, స్మాల్ వాళ్ళకి కావాల్సిన పర్సంటేజ్ తీసుకోవచ్చు అని ఫ్లెక్సీ క్యాప్ వచ్చింది. అలానే ఈ వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్ అనేది ఉందండి. సో ఈ వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్ లో కూడా చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఈ వాల్యూ ఫండ్ అంటే ఎక్కడైతే పిఈ అనేది తక్కువగా ఉంటుందో, అంటే వాల్యూ ఫండ్ అంటే ఏవైతే అట్రాక్టివ్ గా ఉంటాయో, అంటే ఏవైతే మంచి వాల్యూషన్స్ ఉంటాయో, తక్కువ పిఈ రేషియోతో ఉంటాయో, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాయో ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేది వాల్యూ ఫండ్. కాంట్రా ఫండ్ అంటే మార్కెట్ కి, ట్రెండ్ కి ఎగెయినెస్ట్ గా పెడితే దాన్ని మనము కాంట్రా ఫండ్ అంటామండి. ఇప్పుడు ఎగెయినెస్ట్ గా అంటే ఇప్పుడు డిఫెన్స్ అందరూ కూడా పెడుతున్నారు అనుకోండి, దానికి కాంట్రాగా వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే మార్కెట్ లో ఏదైతే ట్రెండ్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా పెడుతూ ఉంటారు. అలానే ఫోకస్డ్ ఫండ్ 30 కంపెనీస్ లో పెడితే ఫోకస్డ్ ఫండ్ అంటారు. అలానే సెక్టోరియల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ విధంగా కొన్ని వాళ్ళు ఈ రేషనలైజేషన్ ఆఫ్ స్కీమ్ గురించి కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అప్పట్లో ఏంటంటే 65% ఈక్విటీలో పెడితే మిగతా అమౌంట్ డెట్ లో పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మీరు డెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫండ్ మేనేజర్ కానీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ గోల్డ్ లేకపోతే సిల్వర్ ఇలాంటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ డెట్ లోనే పెట్టాల్సిన. అప్పట్లో ఏంటంటే 70% ఈక్విటీలో పెట్టుకుంటే మిగతా 20% కొంచెం డెట్ లో ఉండేవండి. ఇప్పుడు మీరు కంప్లీట్ గా డెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు గోల్డ్ అండ్ అదర్ స్కీమ్స్ లో కూడా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటి అసెట్ లో కూడా పెట్టుకోవచ్చు అనే వెసులుబాటు అయితే మనకి కనిపించింది. సో ఈ విధంగా ఓవరాల్ గా అయితే చాలా చేంజెస్ మనకి తీసుకొచ్చారండి. రైట్ రైట్. సో అదే విధంగా మాధవిరెడ్డి గారు, జస్ట్ ఇవాళ ఒక బిజినెస్ ఆర్టికల్లో ఒక న్యూస్ ఒకటి చూశాను మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి. ఆర్టికల్ ఏంటో చూస్తాను. లైఫ్ సైకిల్ ఫండ్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అంట. మ్యూచువల్ ఫండ్స్ లోనే లైఫ్ సైకిల్ ఫండ్స్ అంట.
సో ఏంటి అసలు ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవి ఎవరికి ఉపయోగపడతాయి, వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం అసలు? సో ఇది కొత్త స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారండి, లైఫ్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్ అని. లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేవి తీసుకొచ్చారు. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది, మనం చాలా రోజులు ఎస్ఐపిలు పెట్టేస్తూ ఉన్నారు, తర్వాత మర్చిపోతూ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే రీబ్యాలెన్స్ చెయ్యరు, ఆ సిప్ ని మార్చరు. అంటే ఎంత మీకు ఏజ్ అవుతున్నా, ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ అయినా అదే ఎస్ఐపి కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకటే ఎస్ఐపిలో కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారండి. సో ఇలా కాదు, మీకు మేము లైఫ్ సైకిల్ అనే ఆప్షన్ ఇస్తున్నాము. మీరు కానీ ఈ ఫండ్ లో పెడితే మీరు నంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే 5 ఇయర్స్ ఉంది, 10, 15, 20, 25, 30 ఇలా వాళ్ళు డిఫరెంట్ టైం పీరియడ్స్ ఇచ్చారు. మీరు 5 ఇయర్స్ కి పెడితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, 20 ఇయర్స్ కి పెడితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, యాజ్ పర్ యువర్ ఏజ్ అనేది అది ఆటోమేటిక్ గా రీబ్యాలెన్స్ చేసుకుంటుందండి. మీరు ఏమి చేయక్కర్లేదు, ఆ ఫండ్ లో పెట్టేస్తే అదేమవుతుందంటే యాజ్ పర్ యువర్ ఏజ్, అంటే ఎగ్జాంపుల్ మీరు 30 ఇయర్స్ ఏజ్ లో ఉన్నారనుకోండి, 80% ఈక్విటీలో పెడుతుంది, 20% డెట్ లో ఉంటుంది. అదే మీరు 45 ఏజ్కి వెళ్ళిపోయారు అనుకోండి, 60% ఈక్విటీ పెట్టి మిగతాది డెట్ లో పెడుతుంది. అదే మీరు ఎప్పుడైతే 60 ఇయర్స్ ఏజ్ లోకి వెళ్ళిపోయారో 20% ఈక్విటీలో పెట్టి 80% డెట్ లో పెడుతుంది. అంటే యాజ్ పర్ యువర్ ఏజ్ ప్రకారము అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా అది ఏజ్ క్రైటీరియా తీసుకొని మీ ఈక్విటీ అండ్ డెట్ పోర్షన్ ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీరు అందులో పెట్టేసి మర్చిపోయినా, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ మర్చిపోయినా అది మీ రిస్క్ ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవి మంచి ఫండ్ అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇక మధ్యలో మేము రీబ్యాలెన్స్లు చేసుకోలేము, మేము ఇలా అటు ఇటు ఫండ్స్ ని మేము మార్చుకోలేము, అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేవి, అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఎవరికైతే ఉన్నాయో, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇలాగ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఈ విధంగా ఎవరికైతే లాంగ్ టర్మ్ ఒక 15 ఇయర్స్ గోల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. సో ఇవన్నీ చేంజెస్, అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము, కొన్ని స్కీమ్స్ కొన్ని డిస్కంటిన్యూ చేయటం కానీ, మర్జ్ చేయడం, అంటే దాన్ని మనం రిటైర్మెంట్ ఫండ్స్ కానీ లేకపోతే చైల్డ్ ఫండ్స్ కానీ కొన్ని వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు, కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కాకుండా చాలా స్ట్రిక్ట్ గా ఓవర్ ల్యాప్ అనే విషయాన్ని వాళ్ళు చెప్పారండి. ప్రతి కంపెనీ కూడా అంటే ఒకటే 2-3 స్కీముల్లో అవే కంటిన్యూస్ స్టాక్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల అందరికీ కూడా కరెక్ట్ గా డైవర్సిఫికేషన్ అవ్వట్లేదు. అంటే థెమటిక్ ఫండ్స్ కానీ సెక్టార్ ఫండ్స్ కానీ ఓవర్ ల్యాప్ అయిపోతున్నాయి. అంటే థెమటిక్ ఫండ్ అని పేరు పెడుతున్నారు, సెక్టార్ ఫండ్స్ అని పేరు పెడుతున్నారు, కానీ స్టాక్స్ అయితే అవే ఉంటున్నాయి. అందులో ఏ స్టాక్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే స్టాక్స్ ఉంటున్నాయి. సో ఈ విధంగా ఓవర్ ల్యాప్ అవ్వకూడదు అని చెప్పి ఒక 3 ఇయర్స్ టైం ఇచ్చారండి. 50% కన్నా ఓవర్ ల్యాప్ అవ్వకూడదు. ఏవైనా ఒక 3 ఇయర్స్ టైంలో కానీ మీరు రీస్ట్రక్చర్ చేసుకోకపోతే అది కంప్లీట్ గా దాన్ని తీసేయడం కూడా జరుగుతుందని గట్టిగానే సెబీ వార్నింగ్ ఇచ్చింది. సో ఇలా ఈ ఓవర్ ల్యాప్ విషయంలో కానీ, లైఫ్ సైకిల్ ఫండ్స్ లో కానీ, ఈ కేటగరైజేషన్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్కీమ్స్ గురించి అయితే ప్రతి ఒక్కరూ కొంచెం అలర్ట్ గా ఉండాలి. చాలా చేంజెస్ అయితే సెబీ మ్యూచువల్ ఫండ్స్ లోనైతే తీసుకొచ్చిందండి. ప్రతి ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ విషయాన్ని అయితే అన్ని అర్థం చేసుకోవాలండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. త్వరలో మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి సెబీ తీసుకురాబోతున్న భారీ మార్పుల గురించి, అదేవిధంగా కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో రాబోతున్న లైఫ్ సైకిల్ ఫండ్స్ కి సంబంధించిన అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.